రైతులకి నమస్కారం అండి. నా పేరు గజేంద్ర వెంకటేశ్వర, శ్రీ సాయి కెమికల్స్, పెరంగపురం అండి. ఈరోజు 26/3/2026 అండి. మన అలవారిపాలెం గ్రామంలోని కొండవీటి శ్రీనివాసరావు గారి కొండవీటి జనార్దన్ గారి చేలో ఫీల్డ్లో పెట్టడం జరిగింది. ఈరోజు మనతో పాటు మనకి గరుడాచలపాలెం రైతు మనకి అందుబాటులో ఉండారండి. ఫీల్డ్ చూడటానికి రావడం జరిగింది. ఒకసారి ఆయన మాటల్లో మనం వెరైటీ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు కాళిశెట్టి శ్రీకాంత్. ఓకేనండి. గరుడాచలపాలెం గ్రామం. ఓకే సార్, మండలం. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ వెరైటీ ఆమెని చూస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ వెరైటీ? బాగానే ఉందండి. నేను కూడా వేసాము. ఒక ఎకరం వేసాము, ఒక ఎకరం రేంజర్ వేసాము. రేంజర్ కన్నా ఇది బాగుంది. ఎకరానికి 20 క్వింటాలకు వేసాము. ఎకరానికి ఇప్పుడు 20 క్వింటాల కాడికి కోసారు. 20 క్వింటాలు. ఇంకెంత కాడికి రావచ్చండి? 15 అవుతాయి అనుకుంటున్నాను. ఇంకో 15 కాడికి అంటే 35 క్వింటాల కాడికి దిగుబడి వస్తుంది. మీతో పాటు మీ ఊర్లో కూడా ఇంకా కొంతమంది వేసినట్టున్నారు కదా? పక్క చేలు వాళ్ళు కూడా ఇక్కడే మనకు షాప్ లోనే విత్తనాలు తీసుకెళ్ళాము. ఓకే, వాళ్ళు ఇంకా బాగుంది. ఇంకా మన వాటికంటే ఇంకా కూడా బాగుంది. 40 క్వింటాలకు వచ్చేటట్టు. ఓకే, 40 క్వింటాల కాడికి వచ్చేటట్టు ఉన్నాయి. ఓకే, అంటే మీకు వీటిలో ఏదైనా వచ్చింది సార్ వెరైటీలో బాగా? నచ్చింది. అంటే కాయ దాంట్లో నష్టానికి గల కారణాలు ఏముంది, నల్లిని తట్టుకుంటుంది, క్రాప్ ఫిట్టింగ్ తొందరగా అవుతుంది. ఓకే, లేదు, తారుగాయ లేదు, బొబ్బరి శాతం అదండి. బొబ్బరి శాతం అనేది లేదు అసలు. బొబ్బరిని కూడా బాగా తట్టుకుంటుంది అయితే. ఓకే, ఇంకా అమ్మేటప్పుడు మండి అది ఎట్లా వస్తున్నారండి? క్వాలిటీ బాగుంది, సైజ్ వస్తుంది బాగా. కలర్ బాగుందండి. కలర్ బాగుంది. సైజ్ డీలక్స్ సైజ్ ఉందా లేకపోతే క్వాలిటీ సైజ్? డీలక్స్ సైజ్ ఉంది కాయ కూడా. ఓకే, అయితే ఓవరాల్గా వెరైటీ మంచిది అంటారా లేకపోతే? నాకు చాలా నచ్చింది. మా ఊరు చేత వేయించాను కూడా నేను. 15 ఎకరాలు 20 ఎకరాల దాకా. ఓకే, ఈసారి పెరిగిద్దా తగ్గిద్దా? పెరుగుద్ది. 100 ఎకరాల దాకా అయితే అనుకుంటున్నాను. ఇదే వెరైటీ 100 ఎకరాల దాకా అయితే అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్కి, మీరు చేసిన దానికి. ఇంకా అదేవిధంగా ముందు ఇంకా మన లిటిల్లో కూడా మంచి వెరైటీలు ఉన్నాయి. వాటిని కూడా చూసేసి ముందుకి వెళ్ళాలిగా కోరుతున్నాం. చేపిద్దాం. థ్యాంక్ యూ సార్.